ప్రస్తుత సమాజంలో దళితులు, దళిత క్రైస్తవులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని చీరాల దళిత క్రైస్తవ సమైక్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, సువార్త సేవకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ చీరాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆర్టికల్ 341కు సంబంధించిన నిబంధనలను ప్రస్తావిస్తూ దళిత క్రైస్తవుల సమస్యలపై సమగ్ర చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ తెలిసింది, దళిత క్రైస్తవుల సమస్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చిస్ మీద దాడులు, అలానే స్వార్థ సేవకుల మీద దాడులు, మరి వాళ్ళ ఆస్తులను ఆక్రమణ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మరి 341 ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో మరి ఆనాడు హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అయితే దానిలో జరిగింది ఏంటంటే, దళితులుగా ఉన్న, ఎస్సీలుగా ఉన్న మాదిగలను కూడా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి వివక్షత చేయటం చేశారు. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఆర్టికల్ 341లో ఉన్న పారా నెంబర్ 3ని తక్షణమే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత చర్చిల మీద కానీ, మరి సువార్త సేవకుల మీద కానీ దాడులు జరుగుతుంటే మాత్రం వాటిని క్షమించేది లేదు. అలానే దళితులు చర్చిలకు వెళ్తూ ఉంటే వాళ్ళు చర్చిలకు వెళ్తుంటే ఇబ్బంది కలుగు చేస్తున్నారు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మరి అటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీలకి మరి దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.